ముందుగా నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరైనటువంటి గాబ్రియల్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు, చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన ఒక పుట్టుకు కూడా ఒక ప్రత్యేకత, ఆయన జీవించడం ఒక ప్రత్యేకత, అలాగే ఆయన మరణించడం కూడా ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు సిలువలో పలికిన 7 మాటలు కూడా మనము ధ్యానం చేసుకుంటాం. మొదటి మాటగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇటు రీతిగా ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని తండ్రి నీ పాదం పట్టు అడుగుచున్నాను. అయ్యా, మొదటి మాటగా తండ్రి, అయ్యా మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని, అయ్యా నువ్వు ఎలాగైతే ప్రార్థన చేసావో, సహోదర ప్రేమ ఎలాగైతే చూపించావో ప్రభా, మేము కూడా అట్టి రీతిగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆలోచన చేసుకున్నట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వ్యక్తిని క్షమిస్తున్నారు. నిజంగా వాళ్ళకి తెలియదు అంటారా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే? తెలుసా? తెలీదా వాళ్ళకి? తెలుసు. ఆయన నీతిమంతుడు అని తెలుసు, ఆయన పాపం లేదని వారికి తెలుసు. మరి ఎందుకు ఆయన సిలువేస్తున్నారంటే ఆయన లోక రక్షకుడు అని వారికి తెలియదు. ఆయన మన పాపంని క్షమిస్తాడని వారికి తెలియదు కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారండి? సిలువ వేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? తెలిసి కూడా మనం పాపములు అనేది చేస్తున్నాం. దేవుడు మన కోసం మరణించారు అంటే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. సినిమాలు చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం అంటే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా అంటే మనము దేవునికి కృతజ్ఞత కలిగి లేనటువంటి స్థితిలో మనము ఉన్నాం. సినిమాలు చూస్తే పాపమా అంటే సినిమాలు చూస్తే పాపమే. ఎందుకంటే సినిమాలో మంచి ఉండదు, చెడు ఉంటుంది. మనం అది కాదండి మేము మంచినే తీసుకుంటున్నాం, చెడుని మేము తీసుకోవట్లేదని చాలామంది చెప్తారు. నేను మీకు ఒక గ్లాస్ పాలు ఇస్తాను, అందులో 2 డ్రాపుల విషం కూడా కలిపేసిస్తాను. మీరు ఏం చేస్తారంటే అందులో పాలు మాత్రమే తాగండి, విషాన్ని తీసేయండి. మీరు చెక్కం పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారు నాకైతే అనవసరం. కానీ నేను మీకు ఒక గ్లాసుల పాలు, అందులో 2 డ్రాపులు అంతే మీకు విషాన్ని కల్పిస్తాను. మీరు తాగి మంచినే తీసుకోండి, పాలు మాత్రమే తాగండి, విషాన్ని తీసేయండి. తీయగలమండి మనము? తీయలేం. మరి అలాంటిది లోకానుసారం మనం జీవిస్తున్నప్పుడు లోకాశం మనలో ఉంటే మనం వాటిని తీసివేయాలి. ఎందుకంటే దేవుడు మన కోసము ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారండి. ఎవరు చేస్తారండి ఎంత గొప్ప త్యాగాన్ని? మన తల్లిదండ్రులు చేస్తారా? నువ్వు నా కోసం చనిపో, నువ్వు నా కోసం మరణించంటే ఎవరైనా చేస్తారంటే చేయరు. కానీ పాపినైనటువంటి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఎలాగైతే జీవించారో, తన ప్రేమను మన పట్ల ఎలాగైతే కనుపరిచారో మనం కూడా ఇతర వాళ్ళ పట్ల మన ప్రేమను కనపరచాలి. హల్లెలూయా. అందరూ ఇంటి చాలా డల్గా ఉన్నారంటే దేవుడు చనిపోతున్నారు అన్న బాధలో ఉన్నారేమో అందరూ. అందరూ 2 చేతులు పైకి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి మాటలో ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు వారిని క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించండి అయ్యా. ప్రభు మన పట్ల కూడా విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. తండ్రి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారో తెలియదు, వీరిని కూడా క్షమించని దేవుడు సిలువలో మాట్లాడుతున్నాడు. మనము ఇతర వాళ్ళని క్షమించే వారి కింద ఉన్నామా లేదనేది మనమే పరిశీలన అనేది చేసుకోవాలి. సిలువ దగ్గర దొరికి గొప్ప బహుమానం ఏంటంటే క్షమాపణ. క్షమించే వారి కింద మనం ఉంటున్నామా లేదా అనేది మనము పరిశీలన అనేది చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని అపహసిస్తున్నారు, గుద్దుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ కూడా క్షమించారు. ఇప్పుడు మనము కూడా క్రైస్తవులను పిలిపించుకుంటున్నాం. మనము కూడా ఏం చేయాలంటే క్షమించే వారి కింద ఉండాలి. ఎందుకు క్షమించే వారి కింద ఉండాలంటే
అంటారు, మనం ఇతర వాళ్ళ పాపాలను క్షమిస్తే దేవుడు మన పాపములు క్షమిస్తాడు. ప్రతిరోజు మనం పరలోక ప్రార్థన చెప్తున్నాం. పరలోక ప్రార్థనలు ఏమంటుందండి? మా ఎడల అపరాధములను చేసిన క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మరి పక్కన వాళ్ళ పాపాలను క్షమించకుండా నీ పాపాలు క్షమించబడతాయంటే క్షమించబడవు. ఎందుకు క్షమించబడవంటే మనము ఇతర వాళ్ళని మనం క్షమించట్లేదు. మన ఇతర వాళ్ళని క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇతర వాళ్ళని క్షమించాలి. మన ఇతర వాళ్ళని క్షమిస్తేనే మన పాపములు కూడా క్షమించబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎలాగైతే ఇతర వాళ్ళని క్షమించాడో, అక్కడ ఆయన్ని గుద్దుతున్నా కూడా, ఎంత ఎగతాళి చేస్తున్నా కూడా, అపహసించినా కూడా వాళ్ళందరినీ దేవుడు ఎలాగైతే క్షమించాడో, వాళ్ళ బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా ఇతర వాళ్ళని క్షమించాలి. క్షమిస్తేనే మన పాపములు కూడా క్షమించబడతాయని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. అలాగే మనం ఆలోచన చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్యున్నకుడు అతని వద్దకు తేబడను. ఇందులో మనకు ఒక స్టోరీ అనేది కనబడుతుంది. ఏమనంటే ఒక రాజుగారు తన దగ్గర చాలా మంది అప్పు తీసుకున్నారంట. అప్పు తీసుకుంటే ఆ రాజుగారు అడుగుతున్నారు, ఆ వ్యక్తిని, అప్పు తీసుకున్న వ్యక్తిని అడుగుతున్నారు, నా అప్పు ఎప్పుడు నువ్వు ఇస్తా నాకు అని అడగగానే ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఇచ్చేస్తానని ఆయన పాదముల మీద పడి, అయ్యా నేను ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న రాజు ఏం చేశారంటే ఆ అప్పు అంతటిని కూడా క్షమించాడు. అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర మరొక వ్యక్తి అప్పు అనేది తీసుకున్నాడు. ఆ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్న ఈయన అడుగుతున్నారు, నా అప్పు ఎప్పుడు ఇస్తావని అడిగితే అప్పుడు ఆయన అంటున్నారు, 28వ వచనం చదవనమ్మా. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చిన తన తోటి దాసులను ఒకను చూచి వారి గొంతు పట్టి నువ్వు అచ్చిన్నది చెల్లింపుమనెను. ఇక్కడేమో 10,000 తలాంతులు తీసుకున్న వ్యక్తి దగ్గర ఆయన క్షమించేశాడు. ఇక్కడంతా 100 దేనారములు, అంతే 100 దేనారములు తీసుకున్న వ్యక్తిని మాత్రం గొంతు పట్టుకుని చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తిని మనం క్షమించమంటే, దేవుడు మనం క్షమించాలంటే మనము వేరొక వ్యక్తిని క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే మన పాపములు క్షమించబడాలి కనుక మనం ఇతర వాళ్ళ పాపాలను క్షమించాలి. వారు ఇక్కడ ఏం చేస్తారంటే ధనం గురించి వీళ్ళు ఇంతకీ గొడవ పడుతున్నారు. నేను నిన్ను క్షమించేశాను కదా, మరి నీ సహోదరుని క్షమించవా అని అడుగుతున్నాం. మనము కూడా మన యొక్క పాపాలు క్షమించబడాలని ప్రార్థన చేస్తామే కానీ, ప్రభువా ఇదిగో నేను ఎవరి మీద కోపపడి ఉంటే, ఎవరి మీద నేను ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వారిని క్షమించండి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామంటే మనం ప్రార్థన అనేది చేయలేదు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నీ సహోదరుని క్షమించాలి కదా. అవునంటారా కాదంటారండి? నిజమే. దేవుడు కూడా మన పాపాలను క్షమించినప్పుడు మనం కూడా ఇతర వాళ్ళ పాపాలని క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే క్షమించబడకపోతే మన పాపాలు క్షమించబడవు. మనం తెలిసి తెలియని పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. తెలిసి చేసినవి ఉంటాయి, తెలియక చేయనివి ఉంటాయి. మనం తెలిసి చేసిన పాపాలకు మనం ఏమంటామండి, ప్రభు నా పాపంని క్షమించనని అడుగుతాం. మరి తెలియని మర్చిపోయామనుకో దాని ప్రార్థన ఎలా చేయాలి? మన సహోదరులను క్షమిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్షమించే వారి కింద మనము ఉండాలి. ఇతర వాళ్ళ పాపములు క్షమించే వారి కింద మనము జీవించాలి. పాపం అంటే ఏంటి? పాపం అంటే వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడము, ఇవేనా పాపం అంటే? కాదు. కోపపడడం కూడా ఒక పాపమే. ఏంటండి? కోపపడడం కూడా ఒక పాపమే. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఎందుకు కోపపడుతున్నారంటే కోపం తర్వాత మనకి ఏమొస్తుందండి? పాపం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ కోపంలో మనం ఏం చేస్తాం? ఇతర వాళ్ళని చాలా కోపం చేసిన చాలా మంది పొడి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే మన పాపంలో ఏం చేస్తాం మనకైతే తెలీదు. కానీ కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అస్తమించే వరకు మీకు కోపం ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద మనం కోపపడ్డామంటే మనం సాయంత్రం వరకు ఉండాలంట కోపం. ఎందుకంటే ఆనాడు
యాకోబు యాషోవు కూడా ఏం చేశారంటే ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు యాకోబు. అన్నకి చాలా కోపం వచ్చేసింది తమ్ముడి మీద. కోపం వచ్చేస్తే ఆ కోపాన్ని బట్టి యాకోబు 20 సంవత్సరాలు తన మామ ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. ఒక కోపాన్ని బట్టి 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ కోపాన్ని అణుచుకొని సారీ అని చెప్తే ఒక మాటతో పోయేది కదండి. ఇప్పుడు మనము కూడా కోపపడుతున్నామంటే ఆ కోపం మనల్ని పతనానికి దారితీస్తుంది. నేను మా అక్క కూడా గొడవ పడుకున్నప్పుడు మా అక్క నేను కొడుతున్నా కట్టగా నేను ప్రార్థన చేసుకునేటప్పటికి మా అక్కకి నాకు ఏదైనా గొడవ వచ్చిందనుకో, మా అక్క తిట్టేసిన తర్వాత వెళ్ళి అంటాను సారీ అక్క అంటాను. సారీ చెప్పలేదనుకో ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకంటే ప్రార్థన చేసుకుంటే ప్రభు నా ప్రార్థన ఆలకించుడు. మా అక్క నేను తిట్టేసుకుంటాను. తర్వాత మా అమ్మ ఫోన్ చేసి అంటదే ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అంటే, మా అక్క మాట్లాడుతుంది, నేను మాట్లాడకపోతే మా అమ్మ అంటది సారీ చెప్పండి అని అంటది. హల్లెలూయా. 2 చేతులు పైగా చెప్తాం హల్లెలూయా. ఎందుకంటే ఆ క్షమాపణ గుణం మనలో ఉన్నట్లయితే తర్వాత నుంచి మనం ప్రేమగా మాట్లాడుకోవచ్చు. అదే ఆ క్షమించే గుణం మనలో లేదనుకోండి, మనము ఏమైపోతామంటే అది పతనానికి దారితీస్తుంది ఆ కోపం అనేది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలి. సహోదరి ప్రేమ కలిగి ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరిని మనము క్షమించే హృదయం కలిగి మనము జీవించాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక వ్యక్తి టీవీలో చూస్తున్నప్పుడు వచ్చింది మ్యాజిక్ ఓఎంజీ అని, అందులో ఆయన చేస్తాంటే చాలా మందికి చాలా కోపం వచ్చేస్తుంది కదా. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక గదిని అనేది ఏర్పాటు చేశారు. ఆ గదిలో చాలా టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి. ఎవరు కోపం వస్తే చాలు వాళ్ళ ఇళ్ళ గదులు ఏది ఉంటే అది బదులు కొట్టేసుకోవచ్చంట. మనకు కూడా గది ఉంటే బాగుంది. హల్లెలూయా. మనకు కూడా గది ఉంటే ఇంట్లో అలాంటిది ఏది కావాలంటే అది బదులు కొట్టేసుకోవచ్చు బాలేదా. కానీ కోపము మనం అణుచుకున్నట్లయితే ప్రేమ కలిగి మనము జీవించవచ్చు. ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో సహోదరు ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఇతర వాళ్ళని మనము క్షమించగలము. కాబట్టి కోపపడుడు కానీ పాపము చేయకుడి. అస్తమయం వరకే మనకి కోపం అనేది ఉండాలి. పోనీ నాకు అస్తమయం అయిపోయింది, సూర్యుడు అస్తమించేసాడు, నాకు కోపం తర్వాత వచ్చిందంటే సూర్యుడు ఉదించే లోపల కోపం పోవాలంట. హల్లెలూయా. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మనకు కోపం వచ్చిందండి, అప్పుడు ఏం చేయాలి? ఆ కోపాన్ని అలాగే ఉంచుకోవాలంటే ఉంచుకోకూడదు. సూర్యుడు ఉదయించగానే ఆ కోపాన్ని మనము విడిచిపెట్టేయాలి. ఎందుకంటే కోపంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మన నాశనానికే దారితీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బిడ్డలుగా పిలిపించుకుంటున్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన ప్రేమ మన పట్ల వెల్లడి చేశారో మనము కూడా సహోదరు పట్ల తన యొక్క ప్రేమను వెల్లడి చేయాలని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఒక వ్యక్తి, అన్యుడైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను అన్యుడేనండి, ఈ లోకం నన్ను చేర్చుకోలేదు, కానీ క్రైస్తవులు నన్ను ప్రేమించారు, క్రైస్తవులు నా పట్ల చాలా జాలి చూపించారు, నాకు బలహీనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి పలకరించా. అంటే ఓన్లీ క్రైస్తవులోనే ఇటువంటి గొప్ప లక్షణం అనేది దేవుడు పెట్టాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న మనము ఏం చేయాలంటే సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక స్టోరీలో ఉంటుంది, ఒక వ్యక్తి ప్రతిరోజు పాలు పోస్తున్నాడంట. ప్రతి ఇంటికి వెళ్ళి రాజులకి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి పాలు పోస్తుంటే ఒక ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ ప్రతిరోజు కూడా టీ పెట్టించిందంట. ఆయన అంటున్నారంట ఆవిడతోటి, అమ్మ నేను ప్రతి ఇంటికి వెళ్తాను కానీ ఎవరు కూడా నన్ను పిలిచి కొన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వరమ్మా, కానీ మీరు ఎందుకమ్మా మీరు నాకు ప్రతిరోజు కూడా టీ పెట్టిస్తున్నారు అని అంటే, మా ప్రభు మాకు ఇదే నేర్పించారండి, సహోదర ప్రేమ కలిగి జీవించాలని ప్రభు చెప్పారండి. ఆయనతో చెప్పగానే ఆయన అనుకున్నాడు, ఓహో క్రైస్తవులైతే ఇలాగా ప్రేమిస్తారా, క్రైస్తవులైతే ఇలాగా దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపిస్తారా అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. సహోదర ప్రేమ కలిగి జీవించడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. అంతేకాదండి, మనం అనుకుంటాం దేవుడు ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడండి, ఆయన దేవుడు కాబట్టి ఆయన క్షమించేస్తాడు, మేము ఏంటంటే మనుషులు మాకు కక్షలు ఉంటాయి ఇవి ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఆయన పరలోకం నుండి దిగి మన కోసమే శరీరధారికి లోకానికి వచ్చాడు. అవునంటారా కాదంటారా? ఆయన శరీరధారికి వచ్చి మన కోసం మన పాపల నిమిత్తము ఆయన మరణించారు. అందుకే పాటలు ఉంటుంది కదా, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణ
నుంచి సేదావిచ్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదావిచ్చే నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఆ పరలోకాన్ని మంచి భాగ్యమైన ఇంతుడు ఎంచుకోకుండా మన కోసం పాపమైనటువంటి మన కోసమైన ఈ యొక్క లోకానికి వచ్చి శరీరధారిగా నీ కోసం నా కోసమైన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా క్షమాపణ కలిగి ఉండాలి, రెండోదిగా సహోదర ప్రేమ అనేది మనము కలిగి ఉండాలి. సహోదర ప్రేమ అంటే ఏంటి? అతడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేయడమే కదా సహోదర ప్రేమ అంటే. అతడు ఇబ్బందుల్లో మనం సహాయం చేస్తే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతను మనకి సహాయం అనేది చేస్తాడు. కనుక సహోదర ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. శిలువలో పలికిన మొదటి మాటలు దేవుడు మనకు రెండు విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే మొదటగా నువ్వు క్షమించు, నీ పాపములు క్షమించబడతాయి. తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాము, అవన్నీ కూడా క్షమించబడతాయి. రెండోదిగా అంటున్నాడు సహోదర ప్రేమ కలిగి జీవించు. ఎందుకు సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే మనం ఆలోచన చేసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా వాడు అబద్ధికుడగును. ఆగుతామండి. ఏమంటున్నానండి? నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, దేవునికి నేను అర్పణం కూడా అర్పిస్తున్నాను, ప్రతిరోజు అన్నీ కూడా నేను తీసుకొస్తున్నాను మనము చెప్తున్నాం. కానీ సహోదర ప్రేమ లేకపోతే మనము దేవుని ప్రేమిస్తున్నట్ట అంటే కాదు. కానీ దేవుడు అంటున్నాడు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకు సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీతిమంతులను చూచి నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొంటే మీరు నాకు దాహము తీర్చరు. అప్పుడు నీతిమంతులు అంటున్నారు, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పికొన్నావా అంటే ఆయన అంటున్నారు, మిక్కిలి అలుపులైన నీ సహోదరులు ఒకరు చేశారు కనుక నాకు కూడా చేసినట్టు. అంటే సహోదర ప్రేమ ఇందులో మనకి చూపిస్తున్నాడు. మన సహోదరుని మనం ప్రేమించినట్లయితే మనం అందరం కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంను నెరవేర్చినట్టే. అందుకే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే అందరూ కూడా ఒకసారన్నా బైబిల్ కంప్లీట్ చేశారండి? బైబిల్ ఒకసారి కంప్లీట్ చేశారా? చేయొద్దండి అందరూ. ఎవరెవరైతే ఫస్ట్ సారి బైబిల్ కంప్లీట్ చేశారో మీ అందరికీ ప్రశ్న అనుకుంటారు, అయ్యో బైబిల్ చదివితే అనవసరంగా చదివానేమో, ప్రశ్నలు అడుగుతుంది ఏంటో అనుకున్నారు. మీరందరూ కూడా ధన్యులు. ఎందుకని అడుగుతున్నా అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఒక విషయంలో సంపూర్ణమై ఉన్నది. అది ఏ విషయం అనేది మీరు చెప్పాలి.